హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మీకు కొత్తగా ఒక మోటివేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. సో వినండి. ఒకసారట కుండనెవరో అడుగుతారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ఉంటావు కదా, అది ఎలా సాధ్యమని. అప్పుడు కుండ నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది కూడా మట్టిలోకి. మధ్యలో ఆవేశం, గర్వం లాంటివి అవసరమా అని నవ్వుతూ జవాబిస్తుందట. ఆగండి, ఇంకొక మోటివేషన్ ఇవ్వద్దా? సో వినండి. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా సన్యాసి వద్దని చెప్తాడట. సో ఒక సూదిని ఇవ్వమని కోరాడు. అసలు అదేంటి, రాజు బంగారు కత్తెరనిస్తానన్నప్పుడు బోడి సూదిని ఇవ్వమని అడగడం ఏంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక సందేహం వచ్చిందట. అప్పుడు ఆ సన్యాసి అంటాడంట కదా, సూది అయితే కలిపే స్వభావం ఉంటుంది, కత్తెరకైతే విడదీసే స్వభావం ఉంటుంది. సో అందుకనే ఆ సన్యాసి అంటాడంట కదా, నేను కోరుకునేది ఏంటంటే మనుషులలో కలిసి ఉండాలి అనేది మాత్రమే ఉండాలి తప్ప విడిపోవాలి అనేది అయితే ఉండొద్దు అనేసి చెప్తాడట. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మన లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎలా ఎండ్ అవుతుందో తెలియదు. సో ఈ మధ్యలో ఒకరి మీద కోపాలు, ద్వేషాలు ఇవన్నీ పెంచుకోవడం కంటే అందరితో ప్రేమగా, అన్యోన్యతంగా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. బట్ మీ ఫీలింగ్ ఏంటో నాకు తెలీదు. సో అన్నట్టు నేను ఈ రెసిపీ చెప్పడం మర్చిపోయాను. సో రెసిపీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే బచ్చలాకు, టమాటో అండ్ పల్లీ చట్నీ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం చేయాలంటే పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకొని అవి క్లీన్ చేసుకోవాలి పల్లీల్ని. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెని గ్యాస్ మీద పెట్టి పచ్చిమిర్చి వేయించాలన్నమాట. సో వేయించేటప్పుడు నూనె ఫస్ట్ పోయొద్దు. నూనె ఫస్ట్ పోస్తే మనకి పచ్చిమిర్చి అనేవి ఆ ఆయిల్లో బాగా వేడయ్యి మన మీద పడతాయి. సో అందుకనే నూనె తర్వాత పోయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అవి 70% ఆర్ 80% మగ్గిన తర్వాత పక్కకి తీసేసిన తర్వాత మళ్ళీ అదే పెనంలో మిగిలిన ఆయిల్తో మనం టమాటోస్ ఉడకపెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం బచ్చలాకు వేసి ఉడకపెట్టుకోవాలి. ఒక 5 minutes ఆగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకొని మంచిగా కలబెట్టుకొని ఒకసారి మూత పెట్టేయాలి. తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం ఎసరు పోయాలి. ఎసరు ఎందుకు పోయాలంటే కూర మొత్తం దగ్గరికి అవ్వకుండా, మాడకుండా మనం కొంచెం ఎసరు పోయాలి. దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిర్చీస్లలో కొంచెం వెల్లుల్లి వేసి, అదే ఎల్లిపాయలు వేసి, కొద్దిగంత జీలకర్ర వేసి పక్క పెట్టుకోవాలి. చూడండి టమాటాలు బచ్చలాకు ఎలా ఉడకాయో చూస్తారు కదా. అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని కూడా కలబెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా. కొత్తిమీర అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. ఎందుకంటే కొత్తిమీర లేకుండా ఏ పచ్చడి అయినా సరే అంత రుచిగా ఉండదు. కొత్తిమీర ఇస్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. చూడండి మంచిగా మొత్తాన్ని కలబెట్టుకొని అండ్ ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇష్టమైనది ఏంటి, రోట్లో నూరడమే కదా. మిక్సీ కంటే రోట్లో అంత నూరితే ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మనం ముందుగా అయితే పచ్చిమిర్చీలు మంచిగా నూరుకోవాలి. అందులోకి కొద్దిగంత సాల్ట్ వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లిపాయలు అండ్ జీలకర్ర ఈ మూడింటిని వేయించి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇలా 80% మంచిగా గ్రైండ్ అవుతుంది. మళ్ళీ ఇంకా నూరితే మంచిగా మెత్తగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం
పల్లీలు ఉన్నాయి కదా, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, వాటిని కూడా వేసి మెత్తగా నూరాలి. చూడండి, అలా మంచిగా నూరుతూ ఉండాలి. నూరిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాలు బచ్చలాకు ఉంది కదా, సో అది దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ పోయొద్దు, ఎక్కువ పోస్తే ఎక్కువ నూరలేమో, మీద పడడం అలా జరుగుతుంది. అండ్ మెత్తగా మెదక్కుండా కూడా ఉంటుంది. అందుకనే కొంచెం కొంచెం నూరుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకొని నూరుకోవాలి. అండ్ లాస్ట్ రెసిపీ చూడండి ఎంత బాగుందో పచ్చడి.